Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది 4th సెమిస్టర్ ఆల్జిబ్రా సిలబస్ అండి. ఇది 8th. నేను ఈ వీడియోలో 8th అండ్ 9th ఎల్ఐక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటి నేను చెప్పాను ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది. 2 షార్ట్లు కలిపి ఒక లాంగ్ ఇస్తాడు, లేదా ఒక షార్ట్ లాంగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవి అన్నీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, స్టేట్ అండ్ ప్రూవ్ యూనిక్నెస్ ఆఫ్ ఇన్వర్స్. స్టేట్ అండ్ ప్రూవ్ యూనిక్నెస్ ఆఫ్ ఇన్వర్స్. ఓకేనా, ఇప్పుడు తీరం మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. స్టేట్మెంట్ మనమే రాయాలి. ఓకేనా, స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ జీ. ఓకేనా, ఒక గ్రూప్ జీలో ఈచ్ ఎలిమెంట్ దేర్ ఈజ్ ఏ యూనిక్ ఎలిమెంట్ బి ఇన్ జీ. ఆ ఎలిమెంట్స్ అనేవి ఒక యూనిక్ ఎలిమెంట్ ఉంది. ఒక జీ గ్రూప్లో ఒక బి అనే యూనిక్ ఎలిమెంట్ ఉంది. సచ్ దట్ AB is equals to BA is equals to E. ఓకేనా, AB is equals to BA is equals to ఐడెంటిటీ ఎలిమెంట్. ఇది యూనిక్, ఒక యూనిక్ ఎలిమెంట్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి మళ్ళా. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ జీ దిర్ ఈస్ ఎ యూనిక్ ఎలిమెంట్ బి. యూనిక్ ఎలిమెంట్ ఏంటి? బి ఇన్ జీ. సచ్ దట్ ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా, ప్రూఫ్ చూద్దాం. లెట్ జీ బి ఏ గ్రూప్. జీ అనేది ఒక గ్రూప్ అనుకోండి, అండ్ బి అండ్ సి ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ అనుకోండి. ఒక బి అండ్ సి ఇన్వర్స్ ఎలిమెంట్స్ అనుకోండి. ఇక్కడ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ జీ అన్నాడు కదా, ఒక 2 ఎలిమెంట్స్ తీసుకోండి. బి అండ్ సి ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ అనుకోండి. బై ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ తెలవాలంటే ఈ ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో చూడండి, అందులో నేను ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇక్కడ బై ఇన్వర్స్ ప్రాపర్టీ ఏ బిలాంగ్స్ టు జీ అంటే ఏ అనే ఎలిమెంట్ జీ గ్రూప్లో ఉందని అర్థం. దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ. ఇక్కడ బి బిలాంగ్స్ టు జీ అండ్ నెక్స్ట్ సి బిలాంగ్స్ టు జీ ఇంకోసారి చేయాలి. ఓకేనా, బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ. ఓకేనా, ఐడెంటిటీ ఎలిమెంట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ఇంకోసారి ఏం చేయాలి? ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ సి. ఇప్పుడు బి అయిపోయింది, నెక్స్ట్ సి అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ అనుకున్నాం కదా. సి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఇది ఈక్వల్ ఏ వచ్చింది, ఇది ఈక్వల్ ఏ వచ్చింది. కాబట్టి AB is equals to AC. ఓకేనా, AB is equals to AC. బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా. మనం క్యాన్సలేషన్ లా థీరం చూసాం, నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా. లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్నది క్యాన్సల్ చేయాలి. ఇక్కడ బికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సల్. అండ్ సికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతాయి? బి ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇక్కడ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ జీ దేర్ ఈజ్ ఏ యూనిక్ ఎలిమెంట్ బి ఇన్ జీ. ఓకేనా, ఇక్కడ బి అనేది యూనిక్ ఎలిమెంట్. ఓకేనా, మనం ఇక్కడ ఏం తీసుకుందాం? బి అండ్ సిఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ అని తీసుకుందాం. ఇక్కడ ఏమొచ్చింది లాస్ట్కు? బి ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ బి అనేది యూనిక్ ఎలిమెంట్. ఇక్కడ స్టేట్మెంట్లో చూడండి, దేర్ ఈజ్ ఎ యూనిక్ ఎలిమెంట్ బి ఇన్ జీ అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ బి అనేది యూనిక్ ఎలిమెంటే కదా. ఓకేనా, లెఫ్ట్ క్యాన్సలేషన్ లా ప్రకారం చూసుకుంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనేది వచ్చింది మనకు. సో ఈజ్ ఏ యూనిక్ ఎలిమెంట్. దాని ఇప్పుడు నెక్స్ట్ వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ 9th క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇది చాలాసార్లు షార్ట్ క్వశ్చన్కి ఇచ్చాడు, ఈసారి లాంగ్ క్వశ్చన్కి ఇచ్చే అవకాశం ఉంది.
ఓకేనా. అంటే లాంగ్ క్వశ్చన్కి ఇదే ఇవ్వడండి. ఒకవేళ దీంతో పాటు ఇంకో క్వశ్చన్ని యాడ్ చేసి లాంగ్ క్వశ్చన్గా ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ. ఓకేనా. ఈ హెచ్ అండ్ కే ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి జీకి సబ్ గ్రూప్ అన్నట్టు. షో దట్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇప్పుడు ఇక్కడ ఏమంటుండు, ఈ హెచ్ కే జీకి సబ్ గ్రూప్ అయితే ఈ హెచ్ ఇంటర్సెక్షన్ కేని కూడా జీకి సబ్ గ్రూప్ అని చూపెట్టమంటుంది మనం. ఓకేనా. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఇక్కడ హెచ్ అండ్ కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ అని ఇచ్చిండు. నౌ ఏమని అడుగుతుండు, టు షో దట్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయమంటుండు. దట్ ఈజ్, ఇక్కడ దట్ ఈజ్ అంటే ఏంటంటే ఈ బిలాంగ్స్ టు హెచ్ అనుకోండి. ఇక్కడ హెచ్ కే ఇచ్చాడు కదా, ఈ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఈ బిలాంగ్స్ టు కే. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, ఈ బిలాంగ్స్ టు హెచ్, ఈ బిలాంగ్స్ టు కే అనుకొని ఇక్కడ ఈ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే. ఓకేనా, హెచ్ ఇంటర్సెక్షన్ కే. ఇక్కడ ఏం చేయాలంటే హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు జీ. ఇవి మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఇక్కడ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే అంటే ఈ ఏ బి హెచ్ ఇంటర్సెక్షన్ కేకి బిలాంగ్స్ టు. ఓకేనా, ఈ ఏ బి ఎలిమెంట్స్ అనేవి హెచ్ ఇంటర్సెక్షన్ కేలో ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అనుకోండి, సపరేట్ తీసుకోండి. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అంటే ఏంటి, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కదా, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, ఇక్కడ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ కాకూడదా, ఏ బి ఇన్వర్స్ కూడా హెచ్కి బిలాంగ్ ఏ. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏబి బిలాంగ్స్ టు కే, ఏబి బిలాంగ్స్ టు కే. ఇక్కడ ఏంటి, కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కదా, కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. ఏబి ఇన్వర్స్ కూడా కేకి బిలాంగ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే. మనం ప్రూవ్ చేయమన్నది ఇదే కదా, హెచ్ ఇంటర్సెక్షన్ కే అనేది దేనికి సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు, జీకి సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ హెచ్ కే సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయినప్పుడు ఇక్కడ హెచ్ ఇంటర్సెక్షన్ కే కూడా సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఎలా అయింది, ఇక్కడ మనం ఏ అండ్ బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకొని అవి బిలాంగ్స్ టు హెచ్ అనుకొని, హెచ్ ఏంటిది, ఇక్కడ హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కదా, డన్. ఏబి ఇన్వర్స్ కూడా బిలాంగ్స్ టు హెచ్ అని ఇక్కడ రిజ్యూమ్ చేసుకుందాం మనం. అంటే ఇక్కడ హెచ్ అంటే ఏంటి, హెచ్ అనే సబ్ గ్రూప్ ఆఫ్ జీ కాబట్టి ఏబి ఇన్వర్స్ కూడా సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏబి ఇన్వర్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే. ఈ హెచ్ ఇంటర్సెక్షన్ కే అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఓకేనా, ఈ థీరమ్స్ అనేవి మీకు కొద్దిగా అర్థం కాదండి. అర్థం కానప్పుడు ఏం చేయాలి, దాని స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మనకు కొద్దిగా మైండ్లో మర్చిపోయినా అక్కడ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు మనకు చిన్నగా స్టెప్స్ అనేవి గుర్తుంటాయి. ఓకేనా, వాళ్ళు స్టెప్స్ రాసినందుకైనా వాళ్ళు ఎంతో కొన్న మార్క్స్ అనేది అలో చేస్తారు. ఓకేనా, అటెంప్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ బాక్సెస్ అండ్ ఇక్కడ ఆరో మార్క్స్ నేను ఇక్కడ ఏ విధంగా పెట్టానో ఎగ్జామ్లో అదే విధంగా పెట్టుకుంటూ బాక్సులు కొట్టుకుంటూ నీట్గా రాయండి స్టెప్ బై స్టెప్. ఓకేనా, నీట్గా రాస్తే వాళ్ళు మార్క్స్ అనేవి ఫుల్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా, మీరు కామెంట్ బాక్స్లో ఏమీ మెసేజ్ చేస్తలేరు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, లేదంటే వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్. అండ్ వీడియోని లైక్ చేయకుండా మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.